నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కుల సంఘాలతోనే రాజకీయ చైతన్యం కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ బీజేపీలో చేరిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీ కండువా కప్పి ఆహ్వానించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ దేశానికి వెలుగులు పంచే రామగుండం చీకటిమయంగా మారింది ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంత ప్రజల ఇబ్బందులు పడుతున్నారన్న మాజీ ఎమ్మెల్యే కోరకంటి కరీంనగర్లోని రామ్నగర్లో నిర్మించుకున్న మున్నూరు కాపు సంఘం భవనాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ శనివారం ప్రారంభించారు. మున్నూరు కాపు సంఘం భవనంతో పాటు పద్మనగర్లో డ్రైనేజీ సీసీ నిర్మాణానికి శంకుస్థాపన, రేకుర్తి ఇందిరమ్మ కాలనీ నుంచి నరసింహస్వామి గుట్టపైకి ఘాట్ రోడ్డు ప్రారంభం, అదేవిధంగా కాళోజీ నగర్కు వెళ్లే స్వాగత తోరణాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ కుల సంఘాలతో రాజకీయ చైతన్యం వస్తుందన్నారు. రాజకీయంగా మున్నూరు కాపు కుల సంఘం పెద్ద సంఘం అన్నారు. రానున్న రోజుల్లో కుల సంఘాలదే రాజకీయాల్లో ప్రభావం చూపుతాయని అన్నారు. కరీంనగర్లో తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే ప్రజల్లో మంచి గుర్తింపు, నమ్మకం పెరుగుతుందన్నారు. ఇక కుల సంఘం బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్లో ఊహించే స్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. రోడ్లు, రహదారులు, చౌరస్తా కూడళ్లు, పార్కుల సుందరీకరణ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. 100 కోట్ల రూపాయలతో కేబుల్ బ్రిడ్జ్, మానేర్ రివర్ ఫ్రంట్ ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. శక్తి వంచన లేకుండా అభివృద్ధిలో ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చెల్లా హరిశంకర్, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ బీసీలకు ఇక్కడ అవకాశం రాలేదు. ఎమ్మెల్యేలు ఇక్కడ ఒక్కసారి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేకు రెండోసారి ఎమ్మెల్యే కాలేదు. కానీ 2009లో ఒక బీసీ బిడ్డ, ఒక మున్నూరు కాపు బిడ్డను మీరు అందరూ ఆశీర్వదించి మొదటిసారి ఎమ్మెల్యే. జనరల్గా మూడోసారి ఎమ్మెల్యే తర్వాత రెండోసారి కావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అవినీతి ఆరోపణలు, బిడ్డ పేరు తెచ్చుకున్నాడు, వీళ్ళకి ఓటేద్రా అనే పరిస్థితి రెండోసారి వస్తుంది. కానీ రెండోసారి గెలిపించారు, మూడోసారి గెలిపించారు. ఉన్న కష్టకాలంలో 4వసారి ఈరోజు గెలిచిందంటే ఈరోజు మున్నూరు కాపులు మాట ఇస్తే తప్పరు అని, అలాగే మడమ కూడా తిప్పరని మనం ప్రూవ్ చేయడం జరిగింది. మనం గౌరవిస్తాం, ఇంటికాత అన్నం పెడతాం, కానీ విభేదిస్తే ఎక్కడికంటే అక్కడ చూసుకుంటాం, ఎంత దూరంలో చూసుకుంటాం. మనం ఆ సత్తా ఉంది, ఈ సత్తా ఉంది. కానీ ఈరోజు రాజకీయంగా మనం అన్ని కులాల దగ్గర తీసుకున్నాం. ఈరోజు మున్నూరు కాపు సంఘం భవనం ఇచ్చినాం, అంబేద్కర్ సంఘం ఇచ్చినాం, మున్సిపల్ సంఘం ఇచ్చినాం, గుజరాత్ సంఘం ఇచ్చినాం, గౌడ సంఘం ఇచ్చినాం. ఇట్లా అన్ని బీసీ కులాల కూడా హక్కును చేర్చుకున్నది. అందరినీ బీసీ సంఘాలు పెట్టుకొని ఈరోజు మనం స్ట్రాంగ్ ఇచ్చుకున్నాం. ఈరోజు ఇదే కాదు, ఇంకా రాబోయే కాలంలో అందరి కూడా కుల సంఘాలు గట్టి చేసుకొని వారికి కూడా గౌరవించేది తీసుకున్నాం. ఒకసారి చూడండి ఎలా ఉండే, మీరు చిన్నప్పుడు కరీంనగర్ నగరం ఎలా ఉండే. నేను ఎమ్మెల్యేగా ముందు అసలు నగరం తిరిగే వాళ్ళము, ఇంత చిన్న చిన్న తిరిగినోడు. పద్మనగర్ ఎలా ఉండే, గీతాభవన్ చౌరస్తా నుంచి సింగనగర్ రోడ్ ఉండే. ఇక్కడ నుంచి మీరు పోతే ఉండారా దాకా ఎట్లుండే రోడ్డు ఎంత మారిపోయింది. ఎలగందర రోడ్ ఎంత అయిపోయింది. అసలు అనుకున్నామా అంటే ఎన్ని నిధులు చేసిన 100,000 కోట్లు కుటుంబం మనిషికి ఎంత బలమో కుల సంఘం ఒకరికొకరికి బలం అనే ఉద్దేశంతో నాటి నుంచి నేటి వరకు కూడా కుల సంఘాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బలమైన కులంగా ఇలా మున్నూరు కాపు కులం ఉంది. ఇటువంటి కార్యాలయాలు నిర్మించుకొని అందరూ గొప్పగా వేరే కులాలకు కూడా బీసీ కులాలకు ఆదర్శంగా నిలుస్తున్న కులం మన మున్నూరు కాపు కులం. మన మున్నూరు కాపు కులం మరి ఇలా రాష్ట్రంలో ఐక్యతో ముందుకు తెలుగు ఆ రోజు కమలాకర్ గారు మంత్రి హోదాలో మరి మున్నూరు కాపుల సమావేశం ఒక రాష్ట్ర మంత్రుల ఇన్నుండే ఒక క్లబ్లో ఏర్పాటు చేసి రాష్ట్రంలో మున్నూరు కాపులు గ్రామ స్థాయిలో బలంగా ఉన్నారు. గ్రామాలు మండలాలు జిల్లా రాష్ట్ర మున్నూరు కాపులంతా ఏకం కావాలి. మనకి ఎందుకంటే టోకన్ లేవు కాబట్టి మనం నిలుస్తలేము. తప్పకుండా మనం అందరం ఒకతాటి మీదకి రావాలి, ఒక కాడికి రావాలి, మనం బలం నిరూపించుకోవాలి అని ఆ రోజు వారు 2014లో మరి వాళ్ళు స్టార్ట్ చేస్తే 10 సంవత్సరాల్లోనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఒక ఐక్యతో ముందుకొచ్చి మరియు ఈ భూమి కష్టపడి మనకు అన్న 2 సార్లు కూడా మనకు అవకాశం ఇచ్చింది. ఒకటేమో చింతకుంట దగ్గర మనకు ఒక అవకాశం ఇస్తే అక్కడ ఎస్ఆర్ఎస్ మనకు కట్టనీయలే. అప్పుడు మా మీద కేసు కూడా అయింది.
దాంతో మనం రెండోసారి ఛాన్స్గా ఇక్కడ అన్నను అడగగానే మనకు ఈ ప్లేస్ను మనం మంజూరు చేయించి, అంతేకాకుండా తన సొంత నిధులతోని 28 లక్షలు, ఫస్ట్ 18 లక్షలు, తర్వాత ఒక 10 లక్షలు బిల్డింగ్ మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ భూమి పూజ చేసినప్పుడు మనం అనుకున్న బడ్జెట్ అనుకున్న రకంగా మనం ఎప్పుడు అడిగినా కూడా అన్న కాదనలే, మనం ఎప్పుడు పోయినప్పుడు కూడా కాదనకుండా ప్రతి జీవోలో కూడా అంటే నేను గొప్ప, ఎందుకంటే అన్న దగ్గర నేను ఒక సొంత తమ్ముడు లెక్క గర్వంగా చెప్తున్నా. ఈరోజు మా పార్టీలో కొందరు పోయినా కూడా మేము గర్వంగా అన్న దగ్గర ఉన్న సైనికులు అందరం ఎట్లున్నామంటే అన్న కోసం ఉన్నాం. పార్టీ సెకండ్ హాఫ్ ఏ డెవలప్మెంట్కి పోయినా కూడా మనం గత 10 సంవత్సరాల నుంచి, అంటే సంవత్సరం కిందట కూడా ప్రతిసారి ఒక రకంగా కళ లెక్క ఉంటుండే కరీంనగర్. ఒక కళ అంటే అటు చిత్రోత్సవాలు, కళోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కేబుల్ బ్రిడ్జ్, మానర్ రివర్ ఫ్రంట్ చెప్పుకుంటూ పోతున్నాం. అటు మెడికల్ కాలేజు, ఇటు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు కరీంనగర్ రావడానికి కారణం గంగుల కమలాకర్ అన్న. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు చేరారు. మేయర్తో పాటు 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీ పార్టీలో చేరారు. బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ పార్టీలో చేరిన నగర మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్లో జరిగిన ప్రతి అభివృద్ధి వెనకాల బండి సంజయ్ సహాయ సహకారాలు ఉన్నాయన్నారు. కరీంనగర్లో అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరుతున్నానని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రం మంజూరు ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదన్నారు. కొత్త రేషన్ కార్డులపై సీఎంతో పాటు ప్రధాని మోదీ ఫోటో ముద్రించవలసిందే అని అన్నారు. రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో పెట్టకపోతే ఉచిత బియ్యం కూడా ఎందుకు ఇవ్వాలన్నారు. ప్రధాని ఫోటో పెట్టకపోతే పేదలకు కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం అందించే అంశంపై ఆలోచన చేస్తామన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతో పార్టీ సిద్ధాంతాలు నమ్మి కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు స్వప్న, శ్రీదేవిలకు బీజేపీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ ఢిల్లీలో కప్పం కట్టగానే ఈ ఫార్ములా కేసును అటకెక్కించారు. బీఆర్ఎస్ స్కామ్లపై దారి మళ్లించేందుకు దావోస్ పెట్టుబడుల జాతర పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచే నిధులు తెచ్చి కార్పొరేషన్ ప్రజలందరికీ 24 గంటల పాటు నీళ్లందిస్తామన్నారు. నిన్న కూడా కేంద్ర మంత్రివర్యులు మనోహర్ గంట వచ్చిన తర్వాత ఇక అభివృద్ధి నిధులు ప్రకటించిన తర్వాత దాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీలో గౌరవనీయ సునీల్ రావు గారు, 2 కార్పొరేటర్ గారు, 2 చేరడం కూడా స్వప్న గారు, శ్రీదేవి గారు, వారిద్దరు కూడా ఇలా భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక స్వాగతం పడుతూ తప్పకుండా వారి చేరిక భారతీయ జనతా పార్టీకి చాలా ఉపయోగపడుతుంది. కరీంనగర్ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఏ లక్ష్యం అనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వారి యొక్క చేరిక 100కు 100% ఉపయోగపడుతుంది తెలియజేస్తూ వారికి స్వాగతం పడుతూ భారతీయ జనతా పార్టీలో స్వాగతం పడుతూ వేదిక పెద్దలు జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ గారు, ఇతర నాయకులు, అదేవిధంగా మొట్టమొదటి సమావేశం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఒక మంచి కార్యక్రమం. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు పార్టీకి జోష్ నింపేటువంటి ఒక మంచి కార్యక్రమం ద్వారా పాల్గొనేటువంటి ప్రచారం ప్రారంభించినటువంటి మన అంజిరెడ్డి గారు ఈ రోజు మొదటి కార్యక్రమం వారు రావడం చాలా సంతోషం. వారి సత్యమణి సంగారెడ్డి జిల్లాకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అక్క చూడుతున్న బాగా డేంజర్ అక్క. మొత్తం సంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీని శక్తివంతంగా తయారు చేయడానికి ఒక మహిళా ఉండి కూడా ఎక్కువ కష్టపడి పనిచేటువంటి అక్క బోధనగా. ఓటు హక్కు ఒక వజ్రాయుధమని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ డిప్యూటీ తహసీల్దార్ గరేపల్లి శంకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం చేశారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేయించి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. అనంతరం పలువురు సీనియర్ ఓటర్లను శాల్వాలతో సన్మానించి పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ శంకర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు అర్హులని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ చాలా గొప్పదని, దానివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. మన పిల్లలు దేశ భవిష్యత్తు నిర్ణయించే వెసులుబాటు ఓటు ద్వారా లభించినట్లు తెలిపారు.
అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికారి మహేష్, ఆర్ఐలు అజిమ్స్, రాజేందర్, సీనియర్ అసిస్టెంట్ నిహారిక, రెవెన్యూ సిబ్బంది రాజు, అన్వర్, శ్రీనివాస్, సురేష్, బిఎల్ఓలు, రెవెన్యూ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ 15వ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మండలంలోని ప్రజలందరూ వయోజనులందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, మరియు వయోజనులు ఎవరైతే నమోదు చేసుకోవాలో వాళ్ళందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ఒక ఆయుధం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ విధంగా తెలియదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయోజనుడు కంపల్సరీగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు అనేది నమోదు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. శ్రీరాంపూర్ మండల ప్రజలకందరికీ జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా భారతదేశం అంతటా కూడా ఈరోజు ఈ ఓటర్ అవగాహన ర్యాలీ అనేది కూడా జరుగుతుంది. భారత ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ వారి చేత ఈరోజు జాతీయ ఓటర్ దినంగా గుర్తించబడింది. అందులో భాగంగానే మన శ్రీరాంపూర్ మండలంలో వివిధ పాఠశాలల విద్యార్థులతో మన డీటీ గారు తర్వాత మిగతా సిబ్బందితో కలిసి ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేను శ్రీరాంపూర్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులందరూ కూడా వారు ఓటు హక్కును నమోదు చేసుకొని ఓటు విలువ తెలుసుకొని ఆ ఓటును వేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాను. యువత కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగులు సాధించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ సర్పంచ్ మాదసి సతీష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన కరంకొండి సాయి కిరణ్ నిన్న విడుదల చేసిన ఫలితాల్లో ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపిక కాగా కాల్వ శ్రీరాంపూర్ మాజీ సర్పంచ్ మాదసి సతీష్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సాయి కిరణ్ ను శాల్వతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ మాట్లాడుతూ యువత సాయి కిరణ్ లాగా కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని, మంచి భవిష్యత్తు కోసం నిరంతర కృషి చేయాలని, ప్రతి ఒక్క యువత సాయి కిరణ్ ను ఆదర్శంగా తీసుకోవాలని, యువత నైపుణ్య అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వడ్నాల రమేష్, జలిగం శ్రీధర్, మధుల నరేష్, కరుపాకల మల్లేష్, కరుంకుంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన కరంకొండ సాయి కిరణ్ వారు నిన్న ఇచ్చినటువంటి సివిల్ ఇంజనీర్ ఫలితాలలో మంచి ర్యాంకు సాధించి ఉద్యోగం సంపాదించినందుకు వారికి ఈరోజు శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ ఆవరణంలో శాల్వా కప్పి వారిని సత్కరించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యువత అనేక రకాలుగా చెడు దారుల్లో వెళ్తున్న సందర్భంలో సాయి కిరణ్ లాంటి యువకులు అనేక రంగాలలో రాణించి ఉద్యోగాలు సాధించే విధంగా కృషి చేయాలని యువతకు స్ఫూర్తిగా నిలిచినటువంటి సాయి కిరణ్ను సన్మానిస్తే యువత మంచి సన్మార్గంలో నడచడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతోనే వారిని యొక్క సన్మానం చేయడం జరిగింది. యువత మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు సాధించే విధంగా, అలాగే క్రీడలలో కూడా నైపుణ్యం పొందే విధంగా కూడా యువత నడవాలి. చెడు మార్గాలను వదిలేసి మంచి మార్గాల ద్వారా పోయి ఆర్టీసీలో నడుస్తున్న ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ఆర్టీసీ పరిధిలోనే ఉండాలని డిమాండ్ చేస్తూ శనివారం కరీంనగర్ ఆర్టీసీ 2 డిపో ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా కరీంనగర్ సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ ఆర్టీసీలో నడుస్తున్న ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ఆర్టీసీ పరిధిలోనే ఉండాలని డిమాండ్ చేశారు. డిపోలను ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకుంటామన్నారు. ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నాయన్నారు. ఇక బీజేఎం, మేఘా లాంటి సంస్థలకు ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ఇవ్వకుండా ఆర్టీసీకి అప్పగించాలని అన్నారు. గతంలాగానే ఆర్టీసీలో లీజు కాంట్రాక్టర్లకు పద్ధతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జేబీఎం, మేఘా సంస్థలకు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చే కాంట్రాక్ట్ పద్ధతిలో విధానానికి అప్పగించడం, దాదాపు 340 బస్సులను ఈ యొక్క రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు మేఘా అండ్ జేబీఎం సంస్థలు బస్సులు ఇచ్చింది. మరో 1000 బస్సులను త్వరలో వస్తూ ఉన్నాయి. ఈ బస్సుల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలే కాదు, కార్మికుల యొక్క పొట్టలు కొట్టి మరి ఉద్యోగాలు రాకుండా
గతంలో ఉన్న 58,000 ఉద్యోగాల నుండి 38,000-40,000 వరకు తీసుకొచ్చినటువంటి ఈ సంస్థ ఏమాత్రం కూడా కొత్త నూతన ఉద్యోగాలను నియామకం చేయకుండా ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేయకుండా ప్రభుత్వానికి ఇచ్చి ఉద్యోగుల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నది. అనేక డిపోలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం మరి కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కరీంనగర్ 2 డిపోను జేబీఎం సంస్థకు అప్పగించింది. అదేవిధంగా మరి పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాదు, వరంగల్ ఇతర డిపోలను కూడా మరి ప్రైవేటు జేబీఎం మేఘా సంస్థలకు ఇచ్చి అందులో ఉన్నటువంటి బస్సులను ఉద్యోగస్తులను కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా ప్రశ్నించినా వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందన్నారు. అది జిల్లాలోనూ కొనసాగుతున్నాయన్నారు. జగిత్యాల జిల్లాలో 12 కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో అభివృద్ధిలో ఉండే సొసైటీలు కాంగ్రెస్ పాలనలో ఆదరణ లేకుండా పోయిందన్నారు. ఎన్నడూ లేని విధంగా 6 సొసైటీలలో ఉన్న వ్యక్తులపై కక్షపూరిత చర్యలు జరుగుతున్నాయన్నారు. చెప్పినట్లు వినకపోతే ఇబ్బందులు, కేసులు పెడతామని బెదిరించే ధోరణి కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులారా, ఇప్పటికే ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2/9/24 నాడు గౌరవ ఎమ్మెల్యే గారు మన ప్రాథమిక సంఘాల ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు గారికి 6వ డేట్ నాడు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ 6వ డేట్ నాడే రఘునందన్ రావు గారు రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీ హైదరాబాద్ వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదే రోజు ఒకటే రోజులో చూడండి 3 లెటర్లు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రిజిస్ట్రార్ గారికి, రిజిస్ట్రార్ గారు మా యొక్క 6 సొసైటీలు DCMSలకు ఇద్దరిద్దరు ఆడిటర్లను అపాయింట్ చేస్తూ వెంటనే లేఖలు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది వాస్తవంగా ప్రాథమిక వ్యవసాయ సంఘాలు అనేటి ఇవి రాజకీయాలకు సంబంధించినవి కాదు. దీనికి ఒక ఆడిట్ వ్యవస్థ ఉంటుంది, దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, మాకు ఒక పాలకవర్గం ఉంటుంది. వాళ్ళందరి ఒపీనియన్ తోటే, వాళ్ళందరి ఆమోదంతో మేము ఏం డెవలప్ చేస్తాం. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఈ లెటర్ తీసుకోగానే కనీసం 10 సంవత్సరాలు వెరిఫై చేయాలంటే ఓచర్లు మీకు చూపిస్తున్నాను. ఇవి 3 సంవత్సరాల ఓచర్లు, 2.5 సంవత్సరాలే ఇన్నున్నాయి. ఇవేవి చూసులేదు. అంటే 10 సంవత్సరాలు అంటే కనీసం ఒక 10,000 ఓచర్లు అయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఫోన్ చేసి ఆ పోస్ట్ ఎందుకు పెట్టినావు, మళ్ళోసారి పెడితే బాగుండదు, నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మని పిలుస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చివరికి శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే కూడా వాళ్ళపైన కూడా బలవంతంగా కేసులు పెట్టడము, జైళ్లకు పంపించడము, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం అనేటువంటిది రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. అందుకే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజంగా కూడా వాక్ స్వాతంత్రం ఉండాలి. ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు విధానాలు కావచ్చు, తప్పుడు నిర్ణయాలు కావచ్చు, తప్పుడు వ్యవహారం కావచ్చు, ఖండించేటువంటి వ్యవస్థ ఈరోజు లేకుండా పోయింది. గొంతు నొక్కేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులో భాగంగానే పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల జిల్లాలో ఉన్న ధర్మపురి నియోజకవర్గంలో 12 కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. నగర మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్తున్నందుకు గత 10 సంవత్సరాలుగా పార్టీకి పట్టిన దరిద్రం పోయిందని సంబరంతో కరీంనగర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ చౌక్లో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ కోఆప్షన్ సభ్యుడు జమలుద్దీన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి పట్టిన దరిద్రం మేయర్ సునీల్ రావు అన్నారు. ఆయన పార్టీలో నుంచి వెళ్లిపోవడంతో సంతోషంగా ఉందన్నారు. సునీల్ రావు ఒక నమ్మక ద్రోహి అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ కూడా ఇదే గతి పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి బీజేపీ పార్టీకి పోతున్నందుకు మేము మా పార్టీ దరిద్రం పోయిందని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఉద్యమకారులము ఈ తెలంగాణ చౌక్లో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కార్యకర్తలు ఉద్యమకారులు కష్టపడి ఈ కరీంనగర్ నియోజకవర్గంలో ముఖ్యంగా కరీంనగర్ నగరంలో పార్టీ నిర్మాణం చేసి ఉన్నామో దాని మీద ఒక పిశాచం లెక్క మోపై 5 సంవత్సరాలు మేయర్ పదవిని అనుభవించి దండుకునే కాడికి దండుకుని సంపాదించుకునే కాడికి సంపాదించుకొని పార్టీని చేసే కాడికి డ్యామేజ్ చేసి ఈరోజు బీజేపీలకు పోతున్నాడు. మేమైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం పోయినందుకు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కార్పొరేషన్ బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పటికీ పోయిన 5 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో గణనీయమైన మెజారిటీ ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ అభ్యర్థికి కానీ రావడం జరిగింది. అదే సునీల్ రావు గారు మేయర్ అయిన తర్వాత వీరి యొక్క పరిపాలన పద్ధతి నచ్చక మా టీఆర్ఎస్ పార్టీకి కొంత ఓట్లు నష్టపోవడం జరిగింది. దేశానికి వెలుగులు పంచే రామగుండం ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంత ప్రజల జీవితాలను చీకటిమయం చేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ ఎక్స్టెన్షన్ భూసేకరణ కోసం ఈ నెల 28న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే నిర్వహించాలని చందరు డిమాండ్ చేశారు. ఇక ఎన్టీపీసీ నిర్వహణలో ముఖ్య భూమిక పోషించే కాంట్రాక్టు కార్మికులకు యాజమాన్యం విస్మరించిందన్నారు. కాంట్రాక్టు కార్మికుల ఉపాధి కల్పనలో పారదర్శకత పాటించాలన్నారు. కార్మికుల పిల్లలకు మెరుగైన విద్యతో పాటు వైద్యం అందించే విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న పట్టణ బంద్కు పిలుపునిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటాలను ఉధృతం చేస్తామని ఎన్టీపీసీ యాజమాన్యం స్పందించి న్యాయం చేయాలన్నారు. భారతదేశానికే వెలుగులను ఇస్తున్నటువంటి ఈ యొక్క ఎన్టీపీసీ ఇలా ఈ ప్రాంతంలో భూ నిర్వాసితుల కుటుంబాలన్నీ కూడా చీకటిమయం చేసినాయి. వాళ్ళ జీవితాలన్నీ కూడా చీకటిమయం అయిపోయినాయి. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు. వాళ్ళ ఉన్నటువంటి రిహాబిలిటేషన్ గ్రామాలలో కనీస మౌలిక వసతులు కల్పించే విధంగా చేయరు. ఆ మహిళలకు ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పించేటువంటి విధంగా వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వరు. కనీసంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు విద్యను కానీ వైద్యాన్ని కానీ అందించేటువంటి విధంగా సౌకర్యాలు కూడా కల్పించరు. అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యాన్ని. రేపు 28వ తారీఖు పబ్లిక్ హియరింగ్కు ముందే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 4,000 మంది కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను అందించడం కోసం సూపర్ ప్రైమరీ ఈ ప్రాంతంలో ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వైద్యం విషయంలో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు కానీ భూ నిర్వాసిత గ్రామాలు కానీ. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గ పదవీకాలం ముగుస్తున్నందున వారికి మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, కమిషనర్ మహమ్మద్ అయాజ్ల అధ్యక్షతన పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశేని స్వప్న పాలకవర్గ సభ్యులను శాల్వలతో మెమంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తలకపల్లి రాజేశ్వరరావు, కమిషనర్ మహమ్మద్ అయాజ్లు మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతగానో పాలకవర్గ సభ్యులు కృషి చేశారని, 10 సంవత్సరాల్లో అభివృద్ధి కాని మున్సిపాలిటీని ఈ పాలకవర్గ హయాంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఈ పాలకవర్గ అభివృద్ధిలో ఎప్పటికీ తోడు ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెప్పక తప్పదు, అద్భుతంగా చేసింది అన్ని మున్సిపాలిటీస్ని ఉన్నప్పుడు నాయకత్వంలో ఇండియనే కాదు అద్భుతంగా డెవలప్మెంట్ చేసింది కూడా. వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా అప్పుడు ఆయన నాయకత్వంలో చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు మాత్రం ఎవ్వరు ఇబ్బంది ఫీల్ కాకూడదు. నేను ఏమనుకోను, మీకు ఎప్పుడు అవసరం ఉన్నా అరే అయ్యో అప్పుడు మధ్యలో అన్న చెప్తే ఏమనుకోకూడదు బ్రదర్. యూ కెన్ వాక్ ఇన్ టు మై హౌస్. ఓకే, మీరు ఎప్పుడైనా నడుచుకుంటూ రావచ్చు. అంత మాత్రం అంత ఓపెన్గా నేను ఉంటాను. మీ ఎన్నికలు ఎప్పుడైతే నాకే తెలియదు. ఎప్పుడైనా కూడా మీ అందరు కూడా అద్భుతంగా ఉండాలి, మళ్ళీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.
ఆరోగ్యకర ప్రజాస్వామ్య నిర్మాణానికి ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ముస్తాబాద్ మండల తహసీల్దార్ సురేష్ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకుని తహసీల్దార్ సురేష్ నేతృత్వంలో ప్రభుత్వం పాఠశాల విద్యార్థులచే ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. పట్టణ కేంద్రంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని దాని ప్రాముఖ్యతను వివరిస్తూ ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విద్యార్థులు, నాయకులు, అధికారులచే తహసీల్దార్ సురేష్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలా, ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఓటు యొక్క విలువను తెలియజేయడం కోసమే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజాయితీగా ఓటు వేసినప్పుడే ఓటుకు విలువ ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా నూతనంగా ఓటు హక్కును పొందిన యువతి యువకులకు ఓటర్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బీరయ్య, ఎంఈఓ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ భూపేష్, సెస్ డైరెక్టర్ సంతుపట్ల అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్, నాయకులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ ఆఫీసర్ సురేష్ గారి మరియు ఎంపీడీఓ గారు, అదేవిధంగా మరి మండల విద్యాధికారి గారు, అదేవిధంగా ఉపాధ్యాయ బృందాలు, విద్యార్థులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మరి పత్రికా సోదరులు, మరి నాతో పాల్గొంటున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మరి 15వ జాతీయ దినోత్సవం మన భారత ఎన్నికల సంఘం 1950 సంవత్సరంలో జనవరి 25న ఏర్పడింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రం నందు ర్యాలీ పూర్తిలో ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి గారికి మరియు మండల కాంగ్రెస్ వాల్మీకి గారికి, ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఇతర అధికారులకు, స్కూల్ టీచర్స్కు మరియు విద్యార్థులకు, సెస్ వారికి నా యొక్క నమస్కారాలు. జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరికి ఓటు యొక్క విలువ తెలియజేయడానికి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మైపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లింగాల లక్ష్మణ్ శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు బీఆర్ఎస్ పార్టీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, వారి మాటలకు భయపడేది లేదని, ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. మండలంలో ఇసుక మట్టి మాఫియా ఎవరికి ఆధ్వర్యంలో నడుస్తుందో ప్రజలందరికీ తెలిసిపోయిందని అన్నారు. రాబోయే మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కొరకు 4596 అర్హుల జాబితాను ప్రదర్శించారని, మరి వారందరికీ ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సైతం పాత రేషన్ కార్డుల ప్రాతిపదికన ఇవ్వకుండా ఉపాధి హామీ జాబ్ కార్డు లింక్ పెట్టడం ఏ మేరకు సమంజసమని వారు పేర్కొన్నారు. లక్ష్మీపూర్ గ్రామంలో ఓ రైతు మాట్లాడుతుంటే స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అడ్డుకోవడం, కూర్చోవద్దని బెదిరించడం ఏ మేరకు సమంజసమని అన్నారు. రైతు రాజ్యం, రైతు శ్రేయస్సు కొరకే కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నేతలు రైతులను అవమానపరచడం న్యాయంగా లేదని వాపోయారు. మీడియా సమావేశంలో మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్తో పాటుగా దుంబాల రాజమహేందర్ రెడ్డి, ముక్కిస తిరుపతి రెడ్డి, గుబిరె మల్లేశం, ఎలగ దేవయ్య, బండి రమేష్, వంగ నరేష్, అలివాల స్వామి, ఏల శేఖర్ బాబు, బిగుళ్ల మోహన్, దుర్గాప్రసాద్, తాడిచెట్టు భూమయ్య, కల్లూరి రవి తదితరులు పాల్గొన్నారు. నీ తాటాకి సపోర్ట్లకు ఎవడు భయపడలేదు. వాస్తవంగా చెప్పాలంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుందో, నువ్వేం చేస్తుందో గ్రహించుకొని మాట్లాడు తప్ప ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ పడడానికి ఎవరు లేరు. మీరు గ్రామ సభలో చూసినట్టయితే మన బెజ్జంకి మండలంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిసింది. మీకు కనబడతలేదా? మీ కళ్ళకు కనబడకుంటే కేసీఆర్ అద్దాలు పెట్టుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రతి గ్రామ సభలో నిరసన సెగ తలిగింది మీకు. కాబట్టే మీరు మతిబి నుంచి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు?
డబుల్ బెడ్రూమ్ల కమిషన్లు తీసుకున్నారని అని మాట్లాడతారు. 100 డబుల్ బెడ్రూమ్ బెజ్జంకిలో ఇచ్చినాము, మీ పక్కకే మీ దానిలో కూర్చున్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారు. వాళ్ళు ఎంత కమిషన్ ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోమని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఏది పడితే అదే మాట్లాడితే చెల్లుతాని మాట్లాడితే ఎవరి ఊకుండే ప్రసక్తే లేదు. ఇంకోటి మాట్లాడతాడు, సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర కూడా కమిషన్లు తీసుకున్నాను అని అన్నావు. మొన్ననే సోషల్ మీడియాలో కల్లెపల్లిలో వైరల్ అయింది, నీకు గుర్తులేదా? న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుల సంఘాలతోనే రాజకీయ చైతన్యం, కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్. బీజేపీలో చేరిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు, బీజేపీ కండువా కప్పి ఆహ్వానించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. దేశానికి వెలుగులు పంచే రామగుండం చీకటిమయంగా మారింది. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంత ప్రజల ఇబ్బందులు పడుతున్నారన్న మాజీ ఎమ్మెల్యే కోరగంటి. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.